తొలగింపుపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తొలగింపుపై అసెంబ్లీలో కీలక చర్చ అయితే జరిగిందనమాట. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 14,967 సామాజిక భద్రతా పెన్షన్లు తొలగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసు ఇక్కడ శాసనసభలో చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 10,791 మంది లబ్ధిదారులను శాశ్వత వలసకారులుగా వలస కారణంగా మరో 4,176 మందిని అనర్హత కారణంగా తొలగించినట్లు చెప్పారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛను దరఖాస్తులు ఏవీ పెండింగ్లో లేవని తెలిపారు. ఇదిలా ఉంటే 2024 జూన్ తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 14,967 పింఛన్లు మాత్రమే తొలగించినట్లు మంత్రి చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు గత ఏడాది మే నెలలో పింఛన్లు పంపిణీ జరిగిన లబ్ధిదారుల సంఖ్యకి ఈ ఏడాది మార్చి 1న చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు పంపిణీకి విడుదల చేసిన పింఛన్ల సంఖ్యను పోల్చితే పింఛన్ల సంఖ్య ఏకంగా 2.0 లక్షలు 6 లక్షలు అంటే 2,06,000 తగ్గడం గమనార్హం. 2024 మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల డబ్బులు గత ప్రభుత్వం విడుదల చేయగా మార్చి 1న ప్రస్తుత ప్రభుత్వం కేవలం 63,36,932 మందికి మాత్రమే పింఛన్ల డబ్బులు మంజూరు చేసింది. వాస్తవంగా తొలగించిన లబ్ధిదారుల సంఖ్యకి పైకి చెబుతున్న సంఖ్యకి తేడా చాలా ఉందన్నమాట. సో ఇలా ఎన్ని పెన్షన్లు అయితే తొలగించుకుంటూ వెళ్ళిపోతారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే వీరిని అడగడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి పెన్షన్ల తొలగింపుకి సంబంధించి పొంతనైతే ఉండట్లేదు ఎక్కడైనా. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.